నిన్నే ఒక పేషెంట్ వచ్చారు. పేషెంట్ చెప్పారు చక్కగా, నాకు నెక్ పెయిన్ ఉంది, ఈ నెక్ అటు ఇటు తిరగట్లేదు, దీంట్లో చేతిలోకి వస్తుంది, పొట్టువేలికి నొప్పి వస్తుంది. సో నా డయాగ్నోసిస్ మీరు చెప్పిన వీడియో పెట్టి చూసి సర్వైకల్ స్పాండైలోసిస్ నేను చెప్పిన రెటిక్యులోపతి ఏదైతే నర్వ్ ఉందో దానికైనా వచ్చానండి అన్నారు. సో అంత ఈజీగా డయాగ్నోస్ చేసుకొని చక్కగా వీడియో చూసుకొని వచ్చి నాకు ఉంది అదే కదండి అని చెప్పారు. సో అది చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా మెయిన్ వీడియో ఉద్దేశం ఇది, సమాజంలో మార్పు రావాలి, పేషెంట్ కి ప్రశ్నించే తత్వం రావాలి. సో నా డయాగ్నోస్ ఇదేనా అని క్వశ్చన్ చేసి చాట్ జీపీటీ ఎట్లాగైతే చెబుతాడో నా వీడియోలు కూడా చాట్ జీపీటీ లాగా వాడుకొని, మీకు ఇది నెక్ పెయిన్ చేతి తిమ్మిరి అంటే ఇది సర్వైకల్ స్పాండైలోసిస్, లెఫ్ట్ హ్యాండ్ అయినా సరే రైట్ హ్యాండ్ అయినా సరే, లెఫ్ట్ హ్యాండ్ అనగానే హార్ట్ ఉంటుకోవాల్సిన అవసరం లేదు. మీకు నెక్ పెయిన్ అటు ఇటు తిప్పితే నెక్ వస్తుందంటే ఇక్కడ ఉన్న ఏరియాలోనే ప్రాబ్లం, అది సర్వైకల్ స్పాండైలోసిస్ కావచ్చు, దాంట్లో డిస్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అందుకని ఒకసారి ఇమేజింగ్ ఒకసారి తీసుకొని దాంట్లో ఒకదాన్ని పెట్టి చూసి మనం కంపేర్ చేస్తే మనకి విషయం తెలిసింది. సో ఇది మెయిన్ గా మన వీడియో చూసే వాళ్ళకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ కోసం, వాళ్ళలో కొంతమంది తెలుసుకొని ఇలా వచ్చారని చెప్పడానికి ఇన్ఫర్మేషన్ వీడియో చేయడం జరిగింది. వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మిగతా వాళ్ళకి ఎవరికైతే తెలియదని లెఫ్ట్ హ్యాండ్ అనగానే హార్ట్ అని చెప్పి భయపడుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.